నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్లో గంతులేగా. మనకు మనమే కొత్తగా పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా మన గుండె ఆనందంతో ఉప్పొంగి గంతులేస్తుంది. అలా మనకు మనమే కొత్తగా పరిచయం అవ్వాలంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. ఒకవేళ మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోలేకపోతే కనీసం మనకు అందుబాటులో ఒక వ్యక్తి అయినా ఉండాలి నిరంతరం మనల్ని మోటివేట్ చేయడానికి. అది కుదరకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోంచి దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా మోటివేషనల్ సాంగ్ వింటూ అయినా ఉండాలి. పవన్ కళ్యాణ్స్ బిగ్గెస్ట్ డాన్స్ బస్టర్ అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ ఈ సాంగ్ ని రిలీజ్ చేసిన నేనేమంటానంటే ద బిగ్గెస్ట్ ఎనర్జెటిక్ మోటివేషనల్ బ్లాస్ట్ ఆఫ్ ద ఇయర్ 2025. 2025 కాదు, ఏ సంవత్సరం అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా సరే ఈ పాట విని తప్పకుండా మోటివేట్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే బాధలు ఎవరికి లేవు, అందరికీ ఉంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సందర్భంలో డీలా పడిపోకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఇట్లాంటి మామూలేలే అన్నట్టుగా మనం ఉంటే ఆ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనేటువంటి మోటివేషన్ ని హుషారుగా సాంగ్ రూపంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పించడం అంటే అసలు ఇంకా అది అల్టిమేట్ అన్నమాట. సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. ఒక సూపర్ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, రాక్ స్టార్ డిఎస్పి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా అనేటువంటి ఒక ఎనర్జెటిక్ సాంగ్ అయితే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేశారు. ఆ పాట ఎలా ఉందో దాని గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. లెట్స్ కమ్ ఆన్. ముందుగా సంగీతం గురించి మాట్లాడుకుంటే దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ పాట మ్యూజిక్ వింటే నాకు ఆల్రెడీ 2 పాటలు గుర్తొస్తున్నాయి. అవి ఏంటంటే డిఎస్పి కంపోజిషన్ లోనే వచ్చినటువంటి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో ఆజా ఆజా తుజే హజారు బారు పిలిచినా కదా సునో సరోజా అజారే ఆజా జవాని జాడలేదు క్యా కర్రీ కుదా అందరిలోనూ ఉంది సంథింగ్ అనేటువంటి పార్టీ సాంగ్ ఛాయలు కొన్ని ఈ పాట ఆర్కెస్ట్రేషన్ వినగానే నాకు అలా అనిపించింది. అలాగే మణిశర్మ కంపోజిషన్లో నాగార్జున నాని కాంబోలో వచ్చిన దేవదాస్ మూవీలో వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగేయాలనుకున్నా ఈ పాట ఇన్స్ట్రుమెంటైజేషన్ కూడా గుర్తొచ్చింది. ఈ 2 పాటలు కూడా రెట్రో స్టైల్లో ఉంటాయి. ఆ రెట్రో స్టైల్లో ఉన్నటువంటి మ్యూజిక్ వినడం వల్ల ఈ పాట మ్యూజిక్ కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్స్ట్రుమెంటైజేషన్ ఆ బీటు ఒకటే అవడం వల్ల మనకు ఆ పాటలు గుర్తొస్తాయి. నాకు ఈ పాటలు గుర్తొచ్చాయి. మీకు ఏమైనా పాటలు గుర్తొస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ పాటలు ఎందుకు గుర్తొచ్చాయి అంటే ఇక్కడ డిఎస్పి యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ బహుశా అందుకు కారణం కావచ్చు. ట్రంపెట్, ఫ్రెంచ్ హార్న్, సాక్సఫోను, ట్రాంబోను ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేసేసరికి ఆ పాటల్లో కూడా అవే ఇన్స్ట్రుమెంటైజేషన్ ఉండడం వల్ల ఆ పాటలు గుర్తొచ్చి ఉండొచ్చు. ఇంకపోతే కంప్లీట్గా మ్యూజిక్ అయితే డిఫరెంట్, బీట్ ఒకటే కావచ్చు ఆ పాటలకి ఈ పాటలకి, కానీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఆ పాట గుర్తు రావడం సహజం. అంత మాత్రం అది కాపీ సాంగ్ అనుకోకూడదు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసినా ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినప్పుడు అలాంటి ఫీలే వస్తుంది. దానికి ఈ పాట ఏం మినహాయింపు కాదనమాట. క్యాచీగా ఉందా లేదా ట్యూన్, అదే మనకి ఫైనల్ గా సంగీతం గురించి మాట్లాడుకుంటే సంగీతం మాత్రం సూపర్ గా ఉంది. చాలా 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 బాగుంది. అందరి చేత స్టెప్పులు వేయిస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూస్తే మనకి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. సాంగ్ లాంచ్ లో దేవిశ్రీ ప్రసాద్ ఏదైతే చెప్పాడో అది 100% నిజం. ఈ పాట అభిమానులందరికీ పిచ్చ సంతోషాన్ని అందిస్తుంది. సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ సాహిత్యాన్ని అందించింది భాస్కర్ భట్ల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్టుగా పవర్ స్టార్ మోటివేషనల్ వర్డ్స్ చెప్తే ఎలా ఉంటుందో అది ఒక ఎనర్జెటిక్ లెవెల్లో హుషారుగా స్టెప్పులు వేస్తూ చెప్తే అసలు ఆ కిక్కే వేరనమాట. ముందుగా పల్లవి గురించి మాట్లాడుకుంటే రంపంపం స్టెప్ వేస్తే భూకంపం అనే లైన్స్ యూజ్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ స్టెప్ వేస్తే ఆన్ ద ఫ్లోర్ భూకంపం వచ్చేస్తుంది అన్నట్టుగా. ఆ తర్వాత ధమ్ 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 రిధమ్ ధమ్ ధమ్ ఫ్లోర్ మీద హోరుగాలి రప్పిద్దాం, డాన్స్ ఫ్లోర్ మీద హోరుగాలి రప్పిద్దాం అంటే అంత బీభత్సమైనటువంటి స్టెప్లు వేసేలాగా ఉంటుంది అని. సినిమాలో కథాపరంగా హీరోయిన్ ని కానీ లేకపోతే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మోటివేట్ చేసేలాగా ఉన్నాయి. ఆ లైన్స్ చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా అంటే బంగాళాఖాతం పొంగిపోతున్న రే ఆఫ్ హోపే తగ్గుతున్నా. ఆ సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నిరాశకి నిస్పృహలకి లోనవుతాం. చావో రేవో అనేటువంటి ఒక తెగింపుతో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, తగ్గాఫారు జరుగుతున్నప్పుడు టేక్ ఆఫ్ లేట్ అయినా సరే మనం గెలవడానికి ఆలస్యం అవ్వచ్చు, కానీ గెలిచి తీరాలి. అప్పుడే దేఖ్ లేంగే సాలా
చూసినాంలే చాలా అని. ఇలాంటివి చాలా చూసాము. ఎంత గొప్ప మోటివేషన్ ఇచ్చారంటే మామూలుగా కాదనమాట. ఈ లైన్స్ విన్నప్పుడు మాత్రం నాకు పవన్ కళ్యాణ్ రియల్ లైఫే గుర్తొచ్చింది. పార్టీ పెట్టి ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని అవమానాలు, ఎన్ని హర్డిల్స్ దాటుకుని చివరికి 100% స్ట్రైక్ రేట్‌తో నేషనల్ మీడియా వరల్డ్ వైడ్‌గా అందరినీ తన వైపు తిప్పుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. భాస్కర్ భట్ల ఈ సాహిత్యంలో ఇంగ్లీష్ పదాలని, తెలుగు పదాలని ఉపయోగించి చెప్పడం అయితే గనక చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్‌గా ఉంది. ఇక్కడ 2 చరణాలున్నాయి. మొదటి చరణం విషయానికొస్తే, నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీలోంచి నువ్వే కొత్తగా మొలకెత్తినప్పుడు గుండెల్లో గంతులొస్తాయి కదా! అంటే మనం ఒక సమస్యని మనం సాల్వ్ చేసినప్పుడు ఈ సమస్యని నేనేనా అధిగమించింది, నేనిలా దాన్ని ఎదుర్కొంటానని అనుకోలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడు చాలా బాగుంటుందనమాట. ఓకే, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఎప్పుడైనా సరే ధైర్యంగా పోరాడి మనం ఆ హద్దుల్ని దాటొచ్చు అనేటువంటి ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ అందిస్తుంది అనమాట. అలాగే నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతమంటే నమ్మవేలా, చికాకు లేని ఓ పికాకులాగా నువ్వు చిందేస్తే గోలగోల. పికాక్ ఎప్పుడు చిందేస్తుంది? తను ఆనందంగా ఉన్నప్పుడే కదా. ఆడనెమలని అట్రాక్ట్ చేయడానికి తను పింఛం విప్పి డాన్స్ చేయొచ్చు, కానీ అలా చేయడానికి కూడా తను హ్యాపీగా ఉన్న మూడ్లోనే అలా చేయగలదు కదా. సో అలాగే మనం కూడా ఈ సమస్యలు దాటిపోయినాయి అనుకోండి, మనం హుషారుగా చిందేయొచ్చు, చికాకు లేని పికాకు లాగా అని చెప్పేసి చెప్పడం కూడా చాలా చాలా బాగుంది. మన చుట్టూ నెగిటివ్ పర్సన్స్ చాలా మంది ఉంటారు. మనకు కనిపిస్తూ కొంతమంది, కనిపించకుండా కొంతమంది మన మీద బాణాలు వేస్తారు, మాటల రూపంలో కానీ చేష్టల రూపంలో కానీ. అలాంటి నేరో మైండ్ గాళ్ళు మన పీక పట్టుకున్న కన్నీటి సందర్భం మనల్ని ముంచెత్తుతున్నా, రేపు అనేది మనతో బంతాట ఆడినా సరే చూసాంలే ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నేను ఎలా అయినా సరే దీన్ని అధిగమిస్తాను అనేటువంటి ఒక యారోగెంట్ యాటిట్యూడ్ మనకి ఉండాలి అనేటువంటి మోటివేషన్ అయితే కనుక మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా 2వ చరణం విషయానికి వస్తే, 2వ చరణంలో ఏముందంటే మోటివేషన్ ఉంది. మోటివేషన్ కంటే ముందు హీరో హీరోయిన్స్ తమ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ చేసుకోవడం, లవ్ ఫీలింగ్స్, ఇదేంద్రా ఇలా ఉంది అనిపించింది. ట్విస్ట్ అనమాట. ఇప్పటి వరకు ఏ రచయిత చేయనటువంటి ఒక కొత్త పదప్రయోగం. కుంకుడు గింజలు లాంటి కళ్ళు తిప్పుతుంటే అల్టిమేట్గా ఏదో అగ్గి పుట్టుకొచ్చి తన హార్ట్ బీట్లోకి ఫాస్ట్ బీట్ వచ్చిందని హీరో చెప్తాడు. దానికి అమ్మాయి ఏం చెప్తుంది, పూల తోటలోకి ఈలపాట వచ్చింది, ఆ ఈలపాట తన ఒంటి మీదకి ఏదో ఉలికిపాటు తెచ్చి సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే అని చెప్తుంది. అబ్బాయి వైపు నుంచి సిగ్గు, అమ్మాయి వైపు నుంచి సిగ్గు, ఆ ఇద్దరు సిగ్గుతో సిగ్నల్ ఇచ్చుకున్నారు అని. ఆ తర్వాత హీరో ఏం చెప్తున్నాడంటే మళ్ళీ మోటివేషన్లోకి వచ్చేస్తున్నాడు. ప్రాబ్లమ్స్ ని వరుస కట్టి ఒకదాని తర్వాత ఒకటి నీ మీదకి వస్తున్న నో ఎంట్రీ అనే బోర్డు పెట్టి వాటిని పంపించేసి సావగొట్టి అని చెప్పడం అయితే కనుక చాలా చాలా బాగుంది. ఫైనల్గా ఏమంటారంటే, పోరాడితే పోయేదేంటి, ప్రాబ్లమే పోతుంది. ఎంత సింపుల్గా, హుషారుగా, ఎనర్జెటిక్గా చెప్పాడు ఈ లైన్స్ ద్వారా. పోరాడితే పోయేదేంటి, బానిస సంఖ్యలు తప్ప. సో మళ్ళీ దేక్లేంగే సాలా, చూసినాంలే చాలా అనేటువంటి హుక్ లైన్ రిపీట్ అవుతుంది. టోటల్గా ఇది సాహిత్యం గురించి. సాహిత్యం మాత్రం చాలా 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 బాగుంది. ఇంగ్లీషు తెలుగు పదాల మిక్సింగ్తో అర్థమయ్యేటువంటి పదాలతో పవన్ కళ్యాణ్ స్టైల్కి తగినట్టుగా తన రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్నటువంటి సంఘటనలను బేస్ చేసుకుని మనల్ని మోటివేట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఏదేమైనా చాలా చాలా బాగుంది. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది విశాల్ దడ్లాని అండ్ హరిప్రియ. దడదడలాడించేశాడు విశాల్ దడ్లాని, అందులో మామూలుగా లేదు. ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, అసలు తన వాయిస్లోని ఇంటెన్సిటీ మనల్ని గట్టిగా గుచ్చుకుంటుంది అనమాట. పాడింది 2-3 లైన్స్ అయినా సరే హరిప్రియ వోకల్స్ హాయిగా ఉన్నాయి. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఇది ఒక పార్టీ సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆ పార్టీ సాంగ్లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ పవన్ కళ్యాణ్ మోటివేషనల్ స్పీచ్ని పాట రూపంలో వింటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్కి తగినట్టుగా దినేష్ కుమార్ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే చాలా చాలా బాగుంది. ఇలా వింటేజ్ లుక్లో పవన్ కళ్యాణ్ వేసే స్టెప్పులు మాత్రం మన అందరినీ హుషారెత్తిస్తాయి, చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. మనం కూడా ఆ బీట్తో పాటు ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ మనం కూడా కాలు కదుపుతాం, అందులో ఏ డౌట్ లేదు. ఇది టోటల్గా పాట అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇది ఈ పాట గురించిన నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.